హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. దేవుడా, నాది ఒకే ఒక కోరిక. మా ఆయన మనసులో ఏం అనుకున్నా నాకు తెలిసేలా చేయి స్వామి. అమ్మా, నీ కోరిక నీకు కోపం అవుతుంది, మీ ఆయనకి శాపం అవుతుంది. అయినా మీ ఆయనకు నోటి దురదతో పాటు మనసు దురద కూడా ఎక్కువే. భర్త మనసులోని మాట భార్య తెలుసుకోవడం అధర్మం. నేను నీ కోరిక నెరవేర్చలేను తల్లి. అంతైనా మీరు మగవారే కదా, మీరు ఒకటే, మేమే పాయా. ఏమే కోడలి పిల్ల, నా కొడుకుని అట్లా కొడుతున్నా? 100 రూపాయలు పెట్టి కొన్న రిమోట్ పని చేయకపోతే అటు ఇటు కొడుతున్నాం. లక్షలు కట్నం ఇచ్చి కొన్న నీ కొడుకుని చెప్పిన మాట వినకపోతే కొట్టాలా వద్దా? అప్పుడే చెప్పాను, కట్నం తీసుకోకరా కొడకా అని. కట్నం తీసుకుంటే అది చెప్పినట్టు మనం వినాలి, కట్నం తీసుకోకపోతే మనం చెప్పినట్టు అది వింటుంది అని. నువ్వు విన్నావా కొడక? ఇప్పుడు చూడు నా ముందే నిన్ను ఎలా కొడుతుందో. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావా, దాన్ని పెళ్లి చేసుకున్నావా? నిన్నే పెళ్లి చేసుకున్నాను. నువ్వు నాతో పిల్లల్ని కన్నావా, దానితో పిల్లల్ని కన్నావా? నీతోనే కన్నాను పిల్లల్ని. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అసలు ఏది నాకు అర్థం కావడం లేదు. ముందు ఆమె ఎవరో చెప్పు. ఫోను ఎప్పుడు చూడు ఫోన్ పట్టుకునే ఉంటా కదా. నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నాను అనేది కూడా గుర్తుండదు నీకు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నీకు నేనంటే ఇష్టమా, మా అమ్మ అంటే ఇష్టమా? నాకు నువ్వంటేనే ఇష్టం. నీకు నేనంటే ఇష్టమా, మీ అమ్మ అంటే ఇష్టమా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఎందుకంటే నీతో గొడవ పడిన ప్రతిసారి నేను గెలుస్తాను. అదే వాళ్ళిద్దరితో గొడవ పడ్డానే అనుకో, గెలిచిన చరిత్రే లేదు. ఏమే, నిన్న డీమార్ట్కి వెళ్ళాను. ఇదిగో బిల్లు చూడు ఎంత అయిందో. 3000 అయ్యిందండి. నీతో వెళ్తే ఎంత అవుతుంది? ఒక 10,000 12,000 అవుతుందండి. నేను ఒక్కడనే వెళ్ళాను కాబట్టి 3000 అయ్యింది. నేను చాలా డబ్బులు మిగిల్చాను కదా. నీకు ఒక్కడికే డబ్బులు ఖర్చు చేయాలి అని అనుకున్నప్పుడు పెళ్ళెందుకు చేసుకోవడం, పిల్లలు ఎందుకు అనడం? నువ్వే ఒక్కడవే జాలీగా ఉండు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? మా మామ చనిపోయిందిరా. ఏడవకురా, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా. ఏహే, కరెక్ట్గా పెన్షన్ ఇచ్చిన టైంకి చనిపోయిందిరా మా ముసలిది. ఇచ్చిన డబ్బులతోనే నేను నా జలసాలు చేసేవాడిని. ఇప్పుడు నాకు డబ్బులు ఎవడిస్తాడు? ముసలిదాయ 2 రోజులు ఆగి చనిపోవచ్చు కదా. ఇది జోక్ మాత్రమేనండి. మామలను ప్రాణంగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. భార్యాభర్తల మధ్య సంభాషణ. నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ క్వశ్చన్ నువ్వు నిజంగానే అడుగుతున్నావా రాధిక? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.